కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన మేరకు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక ఇది స్లోగన్ ఇస్తారు. దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే బాబు రీకాలింగ్ మేనిఫెస్టో. బాబు రీకాలింగ్ మేనిఫెస్టో ఏమంటే మన జగనన్న నవరత్నాలు అనే ఒక స్కీమ్ పెట్టి అమలు అయ్యే హామీలు కంటే అమలు కాని హామీలు కూడా ఏ విధంగా అయితే నెరవేర్చారో మనమంతా చూసాం. ఈరోజు మన పబ్లిక్ లో మనము సర్పంచులుగా ఎదిగాము, ఎంపీటీసీగా ఎదిగాము, తర్వాత కౌన్సిలర్లు అన్నీ అయినాం. కేవలం ఇదంతా తెలియాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఫేస్ వల్ల గెలిచినాం, ఆయన మాట వల్ల గెలిచినాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట ఇస్తే మడమ తప్పకుండా నెరవేర్చే వ్యక్తి కాబట్టి ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ కూర్చా తప్పకుండా అన్ని పకడ్బందీగా అమలైనాయి. అదే ఈరోజు చంద్రబాబు గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే షూరిటీలంతా మొత్తం మోసము దగా కాబట్టి ఏవి కూడా అమలు కానీ గమనిస్తున్నారు. కాబట్టి ఏదో ఒకటి చెప్పేసి అధికారంలో రావాలి, ఏదో విధంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి. కేవలం వాళ్ళ దృష్టి అంతా ఒకటే, పెద్దలనేది వాళ్ళ మైండ్లోనే లేదు. కేవలం అమరావతి అమరావతి అమరావతి. ఈ బీజేపీ గవర్నమెంట్ తో లింక్ అయిపోయి వీళ్ళది ఒక్కటే స్కీమ్. చంద్రబాబు వల్ల వాళ్ళు బాధపడాలా, వాళ్ళ నాయకుడు బాధపడాలా, అదొక్కటే ఉంది. కానీ వాళ్ళ స్కీమ్ లో ప్రజల గురించి ఏ రోజు కూడా ఆలోచించే పరిస్థితి అయితే లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు సువర్ణ అవకాశం ఇచ్చారు. రీకాలింగ్ మేనిఫెస్టో అనే కార్యక్రమం పెట్టి మనం ఈ రోజైతే ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ పెట్టి వాళ్ళకి మన అవసరం లేకుండా, నాయకులకి అవసరం లేకుండా వాలంటీర్లు పెట్టి ఏదైతే స్కీములు చూసా తప్పకుండా పార్టీ కులం మతం తేడా లేకుండా చేశారో అదే ఈరోజు మనకు ఒక భవిష్యత్తుగా కాబోతోంది. ఎందుకంటే మనం ఈరోజు బాబు రీకాలింగ్ మేనిఫెస్టో అని చెప్పి గ్రామాల్లో పోతాం. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే చెప్తారు మీ ముందర. ప్రతి నాయకుడు ప్రతి గ్రామం తిరిగినా, ఏ వీధి తిరిగినా కూడా వాళ్ళు చేసిన మోసం మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి ఆ స్టేజ్ లో మనం పెట్టారు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఏదైతే ఇచ్చారో, ఆయన ఏదైతే స్కీమ్స్ అనౌన్స్ చేశారో దానికంటే 100 రెట్లు అనౌన్స్ చేసి చరిత్రలో ఒక భగీరథుడిగా నిలిచిన మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎలక్షన్ లో మంచి మెజారిటీతో ప్రతి ఒక్కరు గ్రూపులు అవన్నీ లేకుండా ఒకటే ఒక పిక్చర్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డిని మనం చూసుకొని ప్రతి ఒక్కరు కష్టపడి మన నాయకుల్ని, మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితేనేమి, మన ఎంపీ గారు అయితేనేమి అత్యధిక మెజారిటీతో ఏదైతే లాస్ట్ ఎలక్షన్ లో జరిగినాయో ఆ తప్పులన్నీ సరిదిద్దుకొని మనం ఇప్పుడు ప్రజల్లో కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసే తప్పులన్నీ కూడా మనకు వరంగా కాబోతున్నాయి. మనమేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం 5 సంవత్సరాలు మనం కష్టపడ్డాం, మన కార్యకర్తలు కష్టపడ్డారు. మన జగన్మోహన్ రెడ్డి గారు మన పైన పాల లేకుండా రేపటి రోజు మా కార్యకర్త ఏదైనా ప్రజల్లో పోతే కాలే ఎగరేసుకొని చెప్పే స్టేజ్ని మనం పెట్టాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే ప్రజల్లో పోతామో ప్రజలే రివర్స్ అయ్యి ఆ ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో తరిమి కొట్టే స్టేజ్ దగ్గరలోనే ఉంది. కాబట్టి మనమంతా ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో తప్పకుండా తిరగాలి. వచ్చే 2029 ఎలక్షన్ లో మన మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిని బలమైన మెజార్టీతో గెలిపించుకోవాలి. అదేవిధంగా మన రాజంపేట ఎంపీ మిత్రుల గారిని బలమైన మెజార్టీతో తెలుసుకొని స్టేట్ లో మళ్ళీ సీఎం గా జగన్మోహన్ రెడ్డిని 2029 లో చూడాలని ఒక యువజన విభాగం తరఫున నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే యువత మెయిన్. ప్రజల్లో ఉన్నా కూడా, పబ్లిక్ లో ఉన్న ఏ విషయంలో సరే యువత మెయిన్. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మీ దగ్గర ఉండే ఫోన్ మీకు ఒక ఆయుధం, ఒక గన్ లాంటిది. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ విషయం జరుగుతుందో ఏ నాయకుడు తెలియదు. మీ నాయకుడు, మండల అధికారులు ఎవరికి కూడా చేరే పరిస్థితులు లేదు. ఈ చేతుల్లో ఉన్న ఆయుధం గన్, అదే ఫోన్. ఆ ఫోన్ తీసుకొని మీ దగ్గర జరిగే విషయాలన్నీ కూడా అప్లోడ్ చేయండి.
జరుగుతున్న అన్యాయాన్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన వెంటనే 10 మందికి తెలుస్తుంది. మీరు పడ్డాడే కష్టం అది ఒక్కడికి తెలియాలి. ఎందుకంటే మీలో మీరు ఉండిపోతుంది. రాబోయే రోజుల్లో మనము ఈ విధంగా ఈ సోషల్ మీడియాని బాగా యాక్టివేట్ చేసుకొని కష్టపడి మన జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలే నిర్ణయిస్తారు. ఎవరు ఎలాంటి వాళ్ళు ప్రజల కోసం ఎవరు కష్టపడ్డారో వాళ్ళ పదవుల కోసం ఎవరు కష్టపడతారో అనేది ప్రజలే డిసైడ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అందరూ కూడా యువజన విభాగం కానీ పెద్దలతో మన నాయకులతో సీనియర్ నాయకులతో మమేకమై ప్రతి ఒక్కరూ కష్టపడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ నెలకొల్పాలని ఒక చిన్న ఆశతో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ దయచేసి నమస్కారాలు తెలుసుకోవడం. థ్యాంక్ యూ.